ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నాయకులతో ఆదినాయకత్వం జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో మొన్నటి రోజున మాట్లాడారు. అసలు వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారనే అంశం మీద కర్నూలు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్మోహన్ రెడ్డి సార్ చెప్పండి, సమీక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా పార్టీకి కమిటెడ్గా ఉండి పార్టీ కార్యక్రమాలు అన్నీ కూడా బాగా జరుగుతున్నందుకు అందరికి కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. రెండోది, రాబోయే కాలంలో కూడా ప్రజల తరపున పోరాడాలి, పార్టీ తరపున నిలబడాలి. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అయిపోయినారు. సూపర్ 6, సూపర్ 7 అన్నీ ఫెయిల్యూర్ కావడమే కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ప్రజల దృష్టికి వస్తుంటాయి. కాబట్టి మళ్ళీ మనం పోరాటం చేయాలి ప్రజల తరపున. అధికారంలో ఖచ్చితంగా వస్తాం. ఈసారి అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు కార్యకర్తలను కూడా బాగా చూసుకుంటాము. ఇంతకుముందు ఆ కరోనా కారణంగా ఇతర కారణాల వల్ల పార్టీ మీద కాన్సన్ట్రేషన్ కొంత పూర్తిగా చేయలేకపోయినాము. నెక్స్ట్ కార్యకర్తలే ఫస్ట్ ప్రియారిటీ ఉంటారు. వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా ముందరికి తీసుకొని వచ్చేదానికి ఫస్ట్ ప్రియారిటీ పార్టీ ఇస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. దాదాపు మన జిల్లా నుంచి జెడ్పీటీసీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, మండలాధ్యక్షులు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, వీళ్ళందరూ వాళ్ళ భర్తలు, ఎవరైనా లేడీస్ ఉంటే అందరు కలిసి 350 మంది అటెండ్ కావడం జరిగింది. అందరితో ఒక్కొక్కరిని పిలుచుకొని ఆప్యాయంగా మాట్లాడి ఒక్కొక్కరితో ఫోటో దిగి వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు విని కన్సల్ట్ సెక్రటరీ అక్కడ ఉండేటువంటి అంటే ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, లీగల్గా అంటే మనోహర్ రెడ్డి గారు కేసు లేదని అంటే హైకోర్టు అడ్వకేట్ మనోహర్ రెడ్డి గారు, తర్వాత కేఎన్ఆర్కు కొన్ని అప్పచెప్పి అంటే అక్కడ వాళ్ళు అడిగినటువంటి సమస్యలను అక్కడనే వాళ్లకు పరిష్కారం చూపించే రకంగా ఇంట్రెస్ట్ చేసి అందరినీ కూడా చాలా హ్యాపీగా వచ్చినారు. ప్రతి 350 మందితో ఒక్కొక్కరితో దాదాపు 2-3 నిమిషాలు మాట్లాడి ఫోటోలు దిగడం చాలా సంతోషపడినారు. దాదాపుగా 4 గంటల పైనే ఆయన మా జిల్లాతో గడిపినందుకు చాలా సంతోషం. మామూలుగా చెప్పండి, ఎప్పుడైనా సరే నాయకుడు అనేవాళ్ళు కార్యకర్తకి నేను అండగా ఉంటాను, మీరు ఉద్యమించండి, మీరు ఫైట్ చేయండి అని చెప్తారు. కానీ దానికి భిన్నంగా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీరంతా నాకు అండగా నిలబడాలి అనేటువంటి మాట చెప్పడాన్ని ఎట్లా చూడ ఆత్మరక్షణ పడ్డాడా జగన్మోహన్ రెడ్డి? పార్టీకి అండగా ఉండాలి, నాతో పాటు నడవాలి అంటే ఎప్పుడైనా నాయకునితో పాటే నడవాలి. పార్టీకి కార్యకర్తే అండ. కార్యకర్తలు అందరు ఉంటేనే పార్టీ ఉంటుంది. కార్యకర్తలే పార్టీకి అండ. కార్యకర్తలే పార్టీని బతికిస్తారు. పార్టీ కార్యకర్తలను ఎవరిని బతికేయదు. అది లాజిక్. పార్టీ కార్యకర్తలు బలంగా అంటే పార్టీ బలంగా అంటారు, పార్టీ బలంగా అంటే నాయకుడు బలంగా అంటారు. అందుకు మీరందరూ నాకు తోడుగా ఉండండి, పార్టీకి అండగా ఉండండి అని చెప్పినాడు తప్ప ఆయన ఎప్పుడు డిఫెన్స్ అనేది ఆయన చరిత్రలో ఉండదు, బ్లడ్లోనే లేదు. అట్లా ఆయన భయపడే పరిస్థితి ఉంటే సోనియా గాంధీకి దేశం అంతా భయపడేటప్పుడు ఆయన సోనియా గాంధీతోనే ఏం లేనోడు ఒక్కడు ఉండి సోనియా గాంధీతో ఢీకొట్టి 16 నెలలు జైల్లో ఉండి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా బయటకు వచ్చి పోరాటం చేసినటువంటి క్యారెక్టర్ అది. ఆయనకు బ్లడ్లో ఎప్పుడు భయం అనేది లేదు. ఆయన ఏదైనా అంటే కనుక కార్యకర్తలను కాపాడుకోవడానికి తాపత్రయపడతాడు అంతే. మన కర్నూలు జిల్లాలో చూసాం, కర్నూలు మేయర్ మార్చాలని, ఆదోని మున్సిపల్ చైర్మన్ మార్చాలని ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది వైసీపీ? ఆదోని మున్సిపల్ చైర్మన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ మేమే ఇచ్చాం. కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం 34 మంది కౌన్సిలర్లతో ఇవ్వడం జరిగింది. ఆయన పార్టీలో ఉండి పార్టీ ఎలక్షన్ల ముందు పార్టీ మారినందుకు మా కార్పొరేటర్లందరూ మా పార్టీ వదిలిపెట్టిపోయినటువంటి వ్యక్తి మీద మాకు విశ్వాసం లేదు అని అందరు సంతకాలు పెడితే కలెక్టర్ గారికి ఇచ్చినాం. 16వ తేదీ అవిశ్వాస తీర్మానం మీద మీటింగ్ ఉంది. అక్కడ రేపు ఓటింగ్ కూడా ఉంటుంది. కర్నూలు మేయరు మీద అవిశ్వాస తీర్మానం అనేది అది నాకు తెలిసి అంత ఈజీ కాదు. వాళ్ళ దగ్గర ఇంకా సంఖ్యాబలం లేదు. మా దగ్గర నుంచి ఒక 10 మంది పోయినప్పటికీ ఇంకా ఇప్పటికి అందరు కలిపితే వాళ్ళు 20 ఉంటారు. ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిపితే 23. నో కాన్ఫిడెన్స్ మోషన్ లెటర్ ఇవ్వాలంటేనే
ఇంకా వాళ్ళకు 5-6 మంది కావాల్సి వస్తుంది. దించాలంటే 2/3 కావాలి, అంటే దాదాపు 34 మంది కావాలి. ఇప్పుడు ఉండేదంతా గట్టిగా ఉండేటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. పొట్టంతా పోయింది, జల్లెడ పడితే పొట్టంతా పోయింది, గట్టి మిగిలింది. కాబట్టి గట్టిని కదిలేయడము ఎవరితో కాదు. కాబట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్కు ఛాన్సెస్ అయితే లేవని మేము అనుకుంటున్నాం. సార్, ఆదోని మున్సిపల్ చైర్మన్ మీ పార్టీలో ఉన్నాను, జగనన్న నాకు న్యాయం చేయండి అనేసి నిరసన దీక్ష చేసినటువంటి పరిస్థితి ఉంది. భర్త వేరే పార్టీలో పోతే నాకేంటి సంబంధం చెప్తున్నారు, మరి దీనికి సమాధానం? భార్యని ఇక్కడ పెట్టి భర్త అక్కడ పోయి ఆమెను క్యాన్వాస్ తిప్పినప్పుడు ఆమె మరి వైసీపీకి క్యాన్వాస్ తిరగలేదు. ఏది ఏమైనా ఆమె ఈ పక్కనే ఆ పక్కనే కౌన్సిలర్ల విశ్వాసం కోల్పోయింది. కౌన్సిలర్లు మాకు ఈమె మీద విశ్వాసం లేదు, భర్త ఆ పక్క పోయినాడు, భార్యని పెట్టిపోయినాడు, ఇది కావాలనేది మోసం చేయడానికి పోయినాడు, డిస్క్వాలిఫికేషన్ నుంచి తప్పించుకోవడానికి ఈ డ్రామా అన్నాడు. కాబట్టి మాకు వీళ్ళ మీద విశ్వాసం లేదని అవిశ్వాస తీర్మానం కౌన్సిలర్లు ఇచ్చినారు. దానికి పార్టీ మద్దతు ఇవ్వడం అనేది మా డ్యూటీ. అది సార్, మరోవైపు చూసాం మనం సోషల్ మీడియాలో పెద్ద వార్ జరుగుతుంది, అలాంటి యాక్టివిటీస్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. కిరణ్ చాబోల్ను కూడా టీడీపీ కార్యకర్త అయినా అరెస్ట్ చేశారు. అయితే గతంలో మీరు అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి వాళ్ళ అంటే అనుచితంగా మాట్లాడని ఫిర్యాదు చేశారు, అదేమన్నా కేసు నమ్మదాయి? వాడెవడో జుట్టు జంజంలేడు కాబట్టి అరెస్ట్ చేసినారు. ఎందుకంటే ఒక చిన్నోడిని అరెస్ట్ చేసి ఏదో పెద్దగా చూపించుకొని మేము ట్రాన్స్పరెన్సీ మేము కరెక్ట్గా ఉన్నామని చూపించుకోనికి తాపత్రయపడుతున్నారు. చాలామంది మాట్లాడినారు. మీరు అన్నట్టు అయ్యన్న పాత్రుగాడు ఒరే సైకో నా కొడక జగన్ అని సీఎం అన్నప్పుడు జగన్ గారిని మాట్లాడినారు. తర్వాత అచ్చెన్నాయుడు గారు మాట్లాడినారు, చాలామంది మాట్లాడినారు. అవన్నీ కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం, ఫోటోలతో సహా కొన్ని ఇచ్చినాం. కొన్ని అయితే ఎంత అసభ్యకరంగా ఫోటోలు చిత్రీకరించినామంటే అసలు మేము అవి చూపించడానికి మాకే మనసు పోయినంత అసభ్యకరంగా భారతమ్మ గారిని అంతా ఆమె రాజకీయాలలోకి రాదు, ఏ రోజు మాట్లాడదు, బయటికి రాదు. ఆమె మీద అసభ్యంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంది? మనకు తల్లి చెల్లి పిల్లలేరా? మన చెల్లెల గురించో మన తల్లి గురించో మాట్లాడితే ఎట్లా ఉంటుంది అని ఎవడో వాడు ఎంతో వల్గర్గా మాట్లాడి ఈ రోజు నుంచి కాదు, వాడిని ఎప్పుడూ అరెస్ట్ చేసి ఉండాలి. కానీ ఈరోజు ఏదో మాట్లాడినా అరెస్ట్ చేసి దాన్ని ఈనాడులో ఫ్రంట్ పేజీలో ఏబిఎన్లో ఫ్రంట్ పేజీలో వేసి ఇంకేదో ఘనకార్యం సాధించినట్టు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లు రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అంతేగాని దావన్ బయటని అరెస్ట్ చేసి మేము జబ్బలు కొట్టుకున్నట్టుంది. అంటే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడానికి, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి, రాజకీయాల మార్పు రావాలనే ఉద్దేశంతోనే టీడీపీ పార్టీ నిన్నటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి వైసీపీ సోషల్ మీడియా డిఫెన్స్లో పడిందంటే ఎందుకు డిఫెన్స్లో పడుతుంది? మరి మాట్లాడినట్టు వాళ్ళందరినీ అరెస్ట్ చేయమనండి. అచ్చెన్నాయుడు గారు పోలీసులను మాట్లాడినారు, లోకేష్కు 500 మంది పోలీసులు పెట్టినారు, దెంగిదీనికి వచ్చినారా అన్నాడు. అది సభ్యతేనా? ఆయన మాట్లాడినాడు. తర్వాత ఈయన మన అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినారు, ఇంకొక అతను మాట్లాడినాడు, అతని పేరు ఏదో తెలియదు. జగన్ నీ బిడ్డలు నీకు పుట్టలేదని అంటున్నారు, అవినాష్ ఇట్లా మాట్లాడినారు. వాళ్ళందరి మీద కేసులు పెట్టమండి. ఎవడో చిన్నోడిని బలిపెట్టి వాడిని బలిపీఠం ఎక్కించినారు, వాడు ఏంటికి పనికిరానండి. నాయకులు మాట్లాడినారు, చిత్తశుద్ధి ఉంటే నాయకుల మీద యాక్షన్ తీసుకోండి, అప్పుడు మేము నమ్ముతాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడినా ఆయన మీద ఏమి పెట్టి లోపల పెట్టి 16 కేసులు పెట్టలే. సాక్షాత్ ముఖ్యమంత్రి సైకో నా కొడుకు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం కేసులు పెట్టి రెడ్ బుక్ తెరసలే. మీ నాయకుడు కూడా బట్టలు ఊడదీస్తాను పోలీసులు అని చెప్పడం రైట్ అంటారా? బట్టలు ఊడదీస్తానంటే అర్థం ఏంది? సెక్సువల్గా నిలబెడతామని కాదు. మీకున్నటువంటి డ్రెస్ ఊడిపోతుంది, మీ ఉద్యోగం పోతుంది, మీ డ్రెస్ పోతుందని అంటే అర్థం. పత్రికలు వచ్చినటువంటి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. అట్లంది వీళ్ళది. బట్టలు ఊడగొడతామంటే బట్టలు ఇప్పి న్యూడ్గా నిలబెడతారని కాదు అర్థం. బట్టలు ఊడిపోతాయంటే మీ డ్రెస్ ఊడిపోతుంది, మీ డ్రెస్ ఊడిపోతాయంటే మీ ఉద్యోగాలు పోతాయి, మీ డ్రెస్ ఊడిపోతుంది అని అర్థం. కానీ అర్థం చేసుకునేది రాక వాళ్ళకు
వాళ్ళదంతా వాళ్ళ మైండ్ అంతా సెక్సువల్గా ఉంది కాబట్టి అట్లా మాట్లాడుతారు. అంటే రామగిరి చేస్తే మాట్లాడినాడు కదా, బట్టలు తీయడానికి నువ్వు ఇచ్చినటువంటి డ్రెస్ కాదు నాదని చెప్పి కౌంటర్ ఇచ్చాడు కదా, దీన్ని ఏమంటారు? బట్టలు ఉడదీయడానికి ఆయన ఇచ్చే డ్రెస్ కాదు, అది గవర్నమెంట్ ఇచ్చేది. నువ్వు గవర్నమెంట్ సర్వెంటుగా ప్రజలకు పనిచేయాలి, చట్టబద్ధంగా పోవాలి. ఆయన ఏం చెప్పినాడు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ప్రాపకం కోసం చట్టవిరుద్ధంగా పోయి అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా మా వాళ్ళని ఇబ్బంది పెడితే రేపు పొద్దున ఇవే కేసులు పెట్టి మీ బట్టలు ఊడిపోయేలాగా చేస్తామన్నాడు. అంటే మీ ఉద్యోగాలు పోయేటట్టు చేస్తాం, ఇప్పుడు తప్పుడు పనులు చేస్తే రేపు ఉద్యోగాలు పోతాయి, ఉండే కాకి డ్రెస్ పోతుందని అర్థం. ఇదేమో ఎవరు డ్రెస్సులు కుట్టించరు. సో ఇప్పుడు జరిగే రాజకీయ పరిణామాలు కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిటీస్ కావచ్చు, మీరు ఏం చెప్పదలుచు? సోషల్ మీడియా యాక్టివిటీస్లో తెలుగుదేశం వాళ్ళు గవర్నమెంట్ వచ్చినాక మాట్లాడకూడదని కొంత ఉన్నారు, కానీ ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడడం లేదు. పోసాని కృష్ణమోహన్ కూడా అసభ్యంగా మాట్లాడలేదు. అంటే 16 కేసులు పెడతారా, ఒకటే కేసు 16 స్టేషన్లలో పెడతారా? ఇది కొత్త రాజ్యాంగం, భారతదేశంలో ఎప్పుడు చూడలేదు. ఒక్కొక్క వ్యక్తి మీద 10 కేసులు పెట్టడం. అంటే అనుచిత వ్యాఖ్యలు చేసిన అతను క్షమాపణ చెప్పారు, కానీ మీ కార్యకర్తలు ఎక్కడ క్షమాపణ చెప్పిన దాఖలాలు ఉన్నాయి? తప్పు చేయలేదు కదా, కేసులు పెట్టినారు. అది తప్పని తెలిస్తే కోర్టు శిక్షకు కూడా సిద్ధంగా ఉన్నాం. మాట్లాడింది వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపించినది మాట్లాడినారు. వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ గురించి మాట్లాడలేదు. వాళ్ళ తప్పు ఎప్పుడు ఎత్తి చూపించిన వాళ్ళ గురించి మాట్లాడినారు తప్ప అసభ్య పదజాలం వాడలేదు. తప్పు ఎత్తి చూపించేదానికి మీకు గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, ప్రజలకు అన్యాయం చేస్తున్నావు అని మాట్లాడడం ఫండమెంటల్ రైట్. ప్రాథమిక హక్కు ప్రకారమే మా సోషల్ మీడియా యాక్టివిటీస్లో పనిచేస్తున్నారు, ఎక్కడ కూడా పొరపాటున కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే కిరణ్ చాబోలు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో తనని బలిపీఠం ఎక్కించేందుకే వ్యూహాత్మకంగా టీడీపీ తనను అరెస్ట్ చేసిందని చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.